RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామంలో వాడబలిజ రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం చేయడం జరిగింది. నేను డర్రా దామోదర్, తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం అధ్యక్షుడిని. బీసీ ఏలో వాడబలిజ సేవా సంఘం ఉంటుంది. బీసీలకు ఏదైతే ప్రభుత్వం ఇస్తానని మాట తప్పినరో 42% కూడా కంపల్సరీ వచ్చేటువంటి మన జరిగిపోయినటువంటి ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి. అదంటే పార్టీ సింబల్ ఉన్నది కాబట్టి మేము కూడా బీసీ సంఘాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈసారి వచ్చేటువంటి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎలక్షన్లో పార్టీ గుర్తులు ఉంటాయి కనుక ఈసారైనా బీసీల పట్ల ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఉన్నట్లయితే కంపల్సరీ బీసీలకు 42% కేటాయించిన తర్వాతనే ఎలక్షన్లో పోవాలని తెలియజేస్తున్నాం. దానికంటే ముందు మున్సిపల్ ఎలక్షన్లు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీసీలకు 42% ఇచ్చినట్లయితేనే బీసీలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు అనేక కులాలు ఉండొచ్చు, కానీ బీసీలుగా 42% అడుగుతున్నాం. 52%, 60% ఉన్నప్పటికి కూడా మేము అడిగేది ఏంటంటే మేము వేరే వాళ్ళ వాటా అడగట్లేము. మా వాటా మేము కనీసం ఎంతో కొంత దయించి రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల కృతజ్ఞత ఉంచి ఒక 42% ఇచ్చినట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అయినా సరే 42% ఇచ్చిన కేటాయించిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్ళాలి. దానికంటే ముందు జరిగేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా తప్పకుండా బీసీలకు 42% కేటాయించిన తర్వాతనే వెళ్తేనే నిజమైన బీసీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.